ఇరాన్ సుదీర్ఘ యుద్ధం ఒక ఎసిమెట్రిక్ యుద్ధం చేయడం ద్వారా చాలా వరకు యుద్ధం సాధించింది. టాప్ కమాండర్స్ని కోల్పోయినప్పటికీ కూడా యుద్ధాన్ని సస్టైన్ చేయగలగడంలో ఇరాన్ సక్సెస్ అయింది అని చెప్తున్నారు. ఎప్పుడైతే విద్యుత్ ఇన్ఫ్రా పైన యుఎస్ దాడి చేయాలనుకుందో దానికి ఇరాన్ ఇచ్చిన కౌంటరే ప్రస్తుతం వెనక్కి తగ్గడానికి ఒక కారణంగా ఖచ్చితంగా చూడాల్సి ఉంటుంది అనేది కూడా అభిప్రాయం. సో ఇది 5 రోజుల విరామానికే పరిమితం అవుతుందా, ఈ విరామం ఇంకా కంటిన్యూ అవుతుందా అనేది కూడా చూడాలి. చాలామంది ఇదొక సుదీర్ఘ విరామంగా ఉంటుంది అని కూడా అభివర్ణిస్తున్నారు. సుదీర్ఘ యుద్ధం కాస్త సుదీర్ఘ విరామంగా మారే అవకాశం ఖచ్చితంగా ఉంది అనే అభిప్రాయాలు అయితే ప్రస్తుతం వ్యక్తమవుతున్నాయి. సొంత దేశంలో మిడ్ టర్మ్ ఎలక్షన్స్ కూడా ట్రంప్ వెనక్కి తగ్గడానికి ఒక కారణంగా చూస్తున్నాం. మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఇస్మాయిల్ కూడా మనతో పాటు ఉన్నారు. ఇస్మాయిల్, చూస్తున్నాం ప్రొఫెసర్ నాగేశ్వర్ చెప్పడం ఇప్పటి వరకు కూడా మనం విన్నాం. ఇది ఖచ్చితంగా ట్రంప్ వ్యూహాత్మక మౌనము, వ్యూహాత్మక విరామము కాదు, వెనక్కి తగ్గడంగానే దీన్ని చూడాలి అనేది ఆయన అభిప్రాయం. డెఫినెట్ గా ఇప్పటికే ఇరాన్ కి సంబంధించినటువంటి ఏవైతే అధికారికమైనటువంటి మీడియా అవుట్లెట్స్ ఉన్నాయో చాలా స్పష్టంగా ఒక ప్రకటన విడుదల చేశాయి. ఎక్కడ కూడా ఇరాన్ కి సంబంధించిన లీడర్షిప్ లో ఏ స్థాయిలో కూడా చర్చలు జరగలేదు అనేటువంటిది ఇరాన్ మరొకసారి స్పష్టం చేసింది. సో డెఫినెట్ గా ట్రంప్ ఇది యూనిలాటరల్ గా ఒక ఏకపక్షంగా ప్రకటించారు అనేటువంటిది అర్థమవుతుంది. బట్ డెఫినెట్ గా ఏ యుద్ధానికి సంబంధించినా గానీ ఒకటి ఫిజికల్ గా యుద్ధం జరుగుతుంది, రెండోది పర్సెప్షన్ వార్ ఉంటుంది. ఈ పర్సెప్షన్ వార్ లో ముందు నుంచి కూడా అమెరికా అనేటువంటిది చాలా వీక్ గా కనిపించింది. ఎందుకంటే ఇరాన్ ఎంత బలంగా ఒక విధంగా ఫైట్ ఇస్తుంది అనేది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. మనం ఇంకొక బ్రేకింగ్ కూడా మనం చూస్తున్నాం. ట్రంప్ ఒక పక్క 5 రోజుల యుద్ధ విరామం అని చెప్తున్నారు, కానీ ఇరాన్ పైన ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తున్నట్టుగా కనబడుతోంది. ఇజ్రాయెల్ ఫ్రెష్ గా దాడి చేసింది, టెహ్రాన్ లో భారీ పేలుడు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. సో యుఎస్ ని కూడా ఖాతరు చేయకుండా ఇజ్రాయెల్ సొంతంగా ఇరాన్ పైన దాడులు చేయడం కూడా చూస్తున్నాం. బిందు, ఇప్పుడు ఈ ఇష్యూలో ఈ అమెరికా ప్రకటన వరకు మాత్రమే చూడాలి, అమెరికా మాత్రమే వెనక్కి తగ్గిందని చూడాలి. బట్ ఇజ్రాయెల్ ఇరాన్ అనేటువంటిది ఇది కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం ఈ వారు ఎంత డీప్ గా జరుగుతున్నది కూడా మనం చెప్పలేము. ఎందుకంటే ఈ ప్రకటన కేవలం అమెరికా నుంచి, ట్రంప్ నుంచి వచ్చినటువంటి ప్రకటనే. ఎక్కడ కూడా ట్రంప్ కు సంబంధించిన ట్వీట్ లో ఎక్కడ కూడా ఆయనకు సంబంధించిన సోషల్ మీడియా సంబంధించినటువంటి మెసేజ్ లో ఎక్కడ ఇజ్రాయెల్ కూడా వెనక్కి తగ్గిందనేటువంటి పదాన్ని వాడలేదు. సో కానీ యుద్ధం మొదలైనప్పుడు ఇజ్రాయెల్ బలవంతం వల్లే ట్రంప్ ఈ మొత్తం పశ్చిమాసియా యుద్ధంలోకి ఎంటర్ అయ్యారు అనే ఒక వాదన కూడా వినిపించింది. ఆ కారణంతో చాలా మంది అదే మాట చెప్పారు. ఇది అమెరికా యుద్ధం కాదు, ఇందులో పూర్తిగా నెతన్యాహు ట్రంప్ ని తీసుకొచ్చి యుద్ధంలోకి నెట్టారు, ఇది ఇజ్రాయెల్ వారిను అమెరికా తన భుజాలకు ఎత్తుకుంది అనేటువంటి ఒక విమర్శ రిపబ్లికన్స్ నుంచి కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నటువంటి నేపథ్యం. బట్ ఈ రోజు ఈ యుద్ధం స్టార్ట్ అయినటువంటి రోజుల తర్వాత మనం చూసుకుంటే దాదాపు ఈ రోజు అంటే 24వ రోజు ఒక ప్రకటన రావడం, ప్రకటనకు సంబంధించిన 48 అవర్స్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనం చూస్తే F-35 టార్గెట్ అయింది అమెరికాకి సంబంధించి, ఇజ్రాయెల్ కి సంబంధించినటువంటి ఐరన్ డోమ్ ఒక విధంగా ఫెయిల్యూర్ అవుతున్నటువంటిది, యుఎస్ఎస్ గెరాల్డ్ అవుట్ ఆఫ్ 14 months వరకు అది యుద్ధంలో పాల్గొనలేదని వెనక్కి గ్రీన్లాండ్ కి వెళ్ళినటువంటి సిచ్యువేషన్. ఎట్ ద సేమ్ టైం $28 బిలియన్ సంబంధించినటువంటి మొత్తం ఇప్పటి వరకు అమెరికాకు యుద్ధ ఖర్చు అయిందనేటువంటి ఒక లెక్కలు వస్తున్నటువంటి తరుణంలో ఫస్ట్ ట్రంప్ ఒక 48 గంటల ప్రెషర్ పెట్టేటువంటి ప్రయత్నం చేశారు. యుఎస్ఎస్ ట్రిపోలీతో పాటు 2-3 వార్షిప్స్ ని మిడిల్ ఈస్ట్ కు పంపారు. పెద్ద ఎత్తున అక్కడికి ట్రూప్స్ వస్తున్నాయని, 48 గంటల్లో ఒక వినాశనాన్ని చూస్తారని ఒక హెచ్చరిక చేశారు. బట్ ఎక్కడ కూడా ఇరాన్ ఈల్డ్ కాలేదు, ఎక్కడ కూడా భయపడలేదు, బడ్జ్ కాలేదు. బట్ ద సేమ్ టైం వాళ్ళ దగ్గర నుంచి కూడా కొన్ని ఏదైతే ప్రకటనలు వచ్చాయి, ముఖ్యంగా ఒకవేళ మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మీరు దాడి చేస్తే మొత్తం ఇక్కడ ఉన్నటువంటి గల్ఫ్ కంట్రీస్ లో అన్ని ఏదైతే ఆయిల్ కావచ్చు, ఎనర్జీ సెక్టర్స్ మీద మేము దాడి చేస్తామనేటువంటిది. ఇది చాలా పెద్ద ఇష్యూ. ఎందుకంటే ఎనర్జీ లేకపోవడము, అదేవిధంగా వాటర్ ప్లాంట్స్ మీద దాడి అనేటువంటిది అటు సౌదీ కావచ్చు, మిగిలిన కంట్రీస్ తీసుకోలేని సిచ్యువేషన్. ఒకవైపు రెండో ప్రెషర్ కూడా ఉంది. బట్ డెఫినెట్ గా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో ఈ ట్రంప్ ప్రకటన అనేటువంటిది ఓటమిని అంగీకరించడం అనేటువంటి ఒక పర్సెప్షన్ క్రియేట్ అవుతుంది. అమెరికన్స్ దీన్ని ఇష్టపడేటువంటి అవకాశం కనిపించట్లేదు. బట్ ఈ ప్రకటన ఎందుకు వచ్చింది, ఆయన ఎందుకు ఇప్పుడు ప్రకటించాల్సి వచ్చింది, దీని తర్వాత ఎటువంటి ఇన్ఫర్మేషన్ బయటకు వస్తే చూడాలి. గత 24 గంటల్లో జరిగిన కొన్ని డెవలప్మెంట్స్ కూడా మనం చూస్తే అదే ఇరాన్ కి సంబంధించినటువంటి ఫారిన్ మినిస్టర్, రష్యాకి సంబంధించినటువంటి ఫారిన్ మినిస్టర్ తో భేటీ అయ్యారు, మాట్లాడారు. ఆ తర్వాత మనం చూసుకుంటే ఆయన చాలా కంట్రీస్ తో మాట్లాడుతున్నారు. బట్ ఈ డైరెక్ట్ గా అమెరికా అనేటువంటిది ఇరాన్ తో చర్చల్లోకి దిగుతే అసలు ఈ డిప్లొమసీ ఛానల్ ఎక్కడ ఓపెన్ అయింది? కొన్ని దశాబ్దాల నుంచి అమెరికాకు ఇరాన్ మధ్య ఎక్కడ చర్చలు లేవు. కనీసం ఒబామా సంబంధించినటువంటి ఒక రెజ్యూమ్ లో కొంత ప్రయత్నం జరిగింది. బట్ ఆ తర్వాత పూర్తిగా డిప్లొమాటిక్ ఒక క్లోజ్ డోర్స్ మాత్రమే కనిపించాయి. బట్ ఇప్పుడు చర్చలు జరిగితే ఇరాన్ నుంచి ఎవరు చర్చలో పాల్గొన్నారు? ఇరాన్ అధ్యక్షుడు పాల్గొన్నారా, ఫారిన్ మినిస్టర్ పాల్గొన్నారా, లేకుంటే ఎవరైతే సుప్రీం లీడర్ గా కొత్తగా ఎన్నుకున్నారో అటువంటి వ్యక్తి పాల్గొన్నారా? రెండో విషయం చెప్తున్నాను, ఇరాన్ లో ఒకలాంటి
తీవ్రమైనటువంటి ఆందోళనకరమైనటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే వాళ్ళ సుప్రీం లీడర్ ఖొమైనీకి సంబంధించినటువంటి అంత్యక్రియలు ఇంకా జరగనటువంటి పరిస్థితి. ఇటువంటి నేపథ్యంలో ఇరాన్ చర్చలకు వస్తుందా, ఆ దేశ ప్రజలు అంగీకరిస్తారా, ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ఇస్లామిక్ ఏవైతే పద్ధతులు ఉన్నాయో దాని ప్రకారం వాళ్ళు చర్చలకు వెళ్తారా, ఇవన్నీ కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి దీంట్లో. సో డెఫినెట్ గా ఇప్పుడు ట్రంప్ వెనక్కి తగ్గడం అనేటువంటిది పర్సెప్షన్ వార్ లో ఒక విధంగా అమెరికా ఓటమిగా చూడాలి. బట్ డెఫినెట్ గా యుద్ధంలో ఆగిపోవడం మంచి విషయమే, కానీ దీన్ని ఇజ్రాయెల్ కూడా ఆపేస్తుందా లేకుంటే అది కూడా కంటిన్యూ గా ఇంకా దాడులు జరుగుతాయనేటువంటిది కూడా ఫర్దర్ కొన్ని అవర్స్ లో తేలబోతుంది. బట్ పెద్ద డెవలప్మెంట్ ఏంటంటే ఇప్పటికే వరల్డ్ కి సంబంధించి మొత్తం క్రూడ్ ఆయిల్ అనేటువంటి దాదాపు 14-15% క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ పడ్డాయి అమెరికాలో. దాంతో పాటు వెస్టర్న్ స్టాక్ మార్కెట్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంత పాజిటివ్ లో కనిపిస్తున్నాయి. డెఫినెట్ గా మార్కెట్స్ ఎకనామిక్స్ అన్ని కూడా పాజిటివ్ గా అయితే రెస్పాండ్ అవుతున్నాయి. ఓకే ఇస్మాయిల్, థ్యాంక్ యూ. రైట్, మొత్తానికి పశ్చిమాసియా యుద్ధం నుంచి కొంత వెనక్కి తగ్గారు ట్రంప్. 5 రోజుల విరామం ప్రకటించడం ప్రస్తుతం సంచలనంగా మారింది. అయితే మనం చూస్తున్నాం చమురు ధరలు ఒక్కసారిగా తగ్గడం కూడా కనిపిస్తోంది. అయితే ఇజ్రాయెల్ మాత్రం ఈ యుద్ధాన్ని కంటిన్యూ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది పశ్చిమాసియా యుద్ధం ఇజ్రాయెల్కి ఇరాన్కి మధ్య ప్రస్తుతం కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా అనే ప్రశ్న ప్రస్తుతం ఉంది. దీనికి కారణం ప్రధానంగా ఈ ట్రంప్ ప్రకటన తర్వాత కూడా ఇజ్రాయెల్ టెహ్రాన్ పైన దాడులు చేయడం ప్రస్తుతం మనం చూస్తున్నాం. పశ్చిమాసియా యుద్ధంలో విరామం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్కు విధించిన 48 గంటల డెడ్ లైన్ పై వెనక్కి తగ్గారు. ఇరాన్ ఎనర్జీ ఇన్ఫ్రాపై దాడి చేయబోమంటూ ట్రంప్ ప్రకటించడం సంచలనం సృష్టించింది. 5 రోజుల పాటు దాడులు నిలిపివేస్తున్నట్టుగా ప్రకటించారు ఆయన. ఇరాన్తో 2 రోజులుగా చర్చలు జరుగుతున్నాయని, ఇవి ఫలప్రదంగా సాగుతున్నాయనేది ట్రంప్ ప్రకటన సారాంశం. అయితే ఇరాన్ మాత్రం ఎటువంటి చర్చలు జరగడం లేదు అనేది ధృవీకరిస్తున్న పరిస్థితి. నిన్ననే ట్రంప్ ఇరాన్కి అల్టిమేటం ఇచ్చారు. 48 గంటల పాటు 48 గంటల్లో కనుక హార్ముజ్ని ఎలాంటి షరతులు లేకుండా తెరవకపోతే ఇరాన్ విద్యుత్ కేంద్రాలని టార్గెట్ చేస్తామని హెచ్చరించారు. ముందుగా పెద్ద దాంతో మొదలు పెడతామని కూడా అన్నారాయన. అయితే ఇరాన్ దీనికి గట్టిగా కౌంటర్ ఇచ్చింది. గల్ఫ్లోని అమెరికా మిత్రుల ఆయిల్ కేంద్రాలతో పాటు డీశాలినేషన్ కేంద్రాలపై, విద్యుత్ ఇన్ఫ్రాపై మేం కూడా దాడులు చేస్తామంటూ ఇరాన్ ప్రకటించడం చూసాం. ఆ గడువు ముగుస్తుండడంతో ఏం జరుగుతుంది అనే టెన్షన్ కనిపించింది. ఖచ్చితంగా కొన్ని గంటల్లో యుఎస్ ఇరాన్ పైన ఒక భారీ దాడి చేయబోతోంది అనుకున్న క్షణంలో ట్రంప్ కీలక ప్రకటన చేశారు. 48 గంటల గడువు కాస్త 5 రోజులకి ఆయన పొడిగించారు. అయితే ప్రస్తుతం ఇజ్రాయిల్ ఇరాన్ మధ్య దాడులు కొనసాగుతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇజ్రాయిల్ ట్రంప్ ప్రకటన తర్వాత టెహ్రాన్పై దాడికి పాల్పడినట్టుగా మనకి కనిపిస్తోంది. మొదటి నుంచి కూడా ఒక వాదన అయితే ఉంది. ఇజ్రాయిల్ కారణంగానే ఇటు యుఎస్ ఈ యుద్ధంలోకి ప్రవేశించింది, ఆ కారణంతోనే నెతన్యాహు కారణంగానే ట్రంప్ ఈ యుద్ధానికి దిగారు అనే వార్తలు వినిపించాయి ప్రస్తుతం. అయితే ఇప్పుడు ఇజ్రాయిల్ ఒంటరిగా యుద్ధం చేస్తుందా లేకపోతే అమెరికా అడుగుజాడల్లో నడిచి విరామం ప్రకటిస్తుందా అనేది ప్రస్తుతం మనం చూడాలి. అయితే ట్రంప్ ఈ పోస్ట్ చేసిన టైమింగ్ని కూడా ఖచ్చితంగా చూడాల్సి ఉంటుంది. ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులతో టెహ్రాన్ అంధకారంలో మునిగిపోయింది. మరోవైపు చర్చలు దిశగా అడుగులు పడుతున్నట్టుగా తెలుస్తోంది. ఇరు దేశాల మధ్య నెలకొన్న శత్రుత్వానికి ముగింపు పలికేలా చర్చలు ఫలప్రదంగా జరిగాయంటున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఈ పరిణామాల మధ్య యుద్ధ మేఘాలు తొలగుతాయా లేదా ఉద్రిక్తతలు కొనసాగుతాయా అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. సోమవారం తెల్లవారుజామున ఇజ్రాయెల్ జరిపిన భారీ వైమానిక దాడులతో ఇరాన్ రాజధాని టెహ్రాన్ వణికిపోయింది. నగర తూర్పు, పశ్చిమ, ఉత్తర ప్రాంతాల్లో కీలక మౌలిక సదుపాయాలు లక్ష్యంగా జరిగిన ఈ దాడుల వల్ల రాజధానిలోని మెజారిటీ ప్రాంతాలు అంధకారంలో మునిగిపోయాయి. 4వ వారంలోకి ప్రవేశించింది యుద్ధం. అయినా కూడా ఇరుపక్షాలు వెనక్కి తగ్గేది లేదన్నట్టుగా వ్యవహరించాయి. అటువంటి సమయంలో డొనాల్డ్ ట్రంప్ ఇలాంటి ఒక ప్రకటన చేశారు. అయితే ఈ విరామం మాత్రం కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది అనేది నిపుణుల అభిప్రాయంగా కూడా ప్రస్తుతం మనకు కనబడుతోంది. అయితే ట్రంప్ ప్రకటన తర్వాత ఇరాన్పై ఇజ్రాయిల్ దాడులు కొనసాగుతున్నాయి. భారీ పేలుళ్లు జరిపింది. చూడాలి ఏం జరుగుతుంది అనేది. ఇజ్రాయిల్ ఇరాన్ మధ్య దాడులు జరుగుతాయా, కంటిన్యూ అవుతాయా, యుఎస్ ఒక్కటే తప్పుకుంటుందా అనే ప్రశ్నలు ఇంకా మన ముందున్నాయి. అయితే చమురు ధరలు మాత్రం ఒక్కసారిగా తగ్గిపోయాయి. ముడి చమురు ధరలు 13% తగ్గినట్టుగా కూడా తెలుస్తోంది. $96 క్రూడ్ ఆయిల్ ధరలు దిగొచ్చాయి. ఇరాన్ హెచ్చరిక కూడా మనం ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది. క్రూడ్ ఆయిల్ ఏకంగా $200 చేర్చే స్థాయి మా దగ్గర ఉంది అంటూ కూడా ఇరాన్ గతంలో హెచ్చరించింది. ఒక్క విరామంతోటే ప్రస్తుతం
$96కి క్రూడ్ ఆయిల్ ధరలు దిగువ రావడం చూస్తున్నాం. హార్ముజ్ కనుక తెరుచుకుంటే క్రూడ్ ఆయిల్ ధరలు మరింత తగ్గే అవకాశం కూడా కనబడుతోంది. అటు అంతర్జాతీయ మార్కెట్స్ కూడా ఈ యుద్ధ విరామాన్ని పాజిటివ్ గా తీసుకున్నాయి. మార్కెట్స్ అన్ని కూడా పాజిటివ్ గా రెస్పాండ్ అవుతున్నట్టుగా తెలుస్తోంది. డౌ జోన్స్, గిఫ్ట్ నిఫ్టీ ప్రస్తుతం భారీగా పెరిగాయి.